గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గీతా మేడం గారి రెఫరెన్స్. ఇంత మంచి పర్సంటేజ్ ఉంది, ఇంతవరకు జాబ్ ఎందుకు రాలేదు? పర్సంటేజ్ ఎవరికి కావాలి సార్? అందరికీ ఎక్స్పీరియన్సే కావాలి. అసలు ఉద్యోగమే ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? మరి గవర్నమెంట్ జాబ్ ట్రై చేయలేకపోయావా? గవర్నమెంట్ జాబ్ 20 సంవత్సరాలకు కానీ కోచింగ్ సెంటర్లకు వెళ్తే 30 సంవత్సరాలకు కానీ జాబ్ రావట్లేదు సార్. ఒక మనిషి జీవితంలో 10 సంవత్సరాలు చాలా వాల్యుబుల్ సార్. ఈ గవర్నమెంట్ జాబ్ వెనకదలు పడి నేను ఆ 10 సంవత్సరాలు వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇవన్నీ మనిషి తలంచుకుంటే ఏమైనా సాధించగలరు. ఇంకా ఏ జనరేషన్లో ఉన్నారు సార్? మీ రోజుల్లో లేవు సార్. ఇప్పుడు ఒక సంవత్సరంలో ఎంతమంది గ్రాడ్యుయేట్ రిలీవ్ అవుతున్నారో తెలుసా సార్? 94,74,542 మంది రిలీవ్ అవుతున్నారు సార్. అందులో జస్ట్ ఒక్క 5% మాత్రమే జాబ్లు వస్తున్నాయి సార్. అంటే 74,50,442 మందికి వస్తున్నాయి సార్. అంటే మిగతా 90 లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు సార్. అంతెందుకు సార్, మొన్న వచ్చిన ఒక గ్రూప్ డి నోటిఫికేషన్కి 2 కోట్ల మంది అప్లై చేశారు సార్. NIT, IIT చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేస్తున్నారు సార్. ఇది సార్ మన నిరుద్యోగ పరిస్థితి. వెరీ గుడ్, ఐ ఆమ్ ఇంప్రెస్. ఇన్ని తెలివితేటలో ఉండి ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కి మరింకేం లేదు సార్. చిన్నప్పుడే ఒక ఆర్టికల్ చదివాను సార్. అప్పుడు నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంటే నాకు ప్యాషన్ గా మారింది. ఓకే, కంగ్రాచులేషన్స్, యు ఆర్ అపాయింటెడ్. నెక్స్ట్ మంత్ వచ్చి డ్యూటీలో. ఓకే సార్, ఇక మీ బిజినెస్ అని మర్చిపోయండి. వాట్? అదే సార్, మీ బిజినెస్ నా భుజ స్కంధాల పైన మోస్తాను సార్. వెరీ గుడ్. మై డార్లింగ్, బాగున్నాను కానీ ఏంటి సార్ గారు మంచి హుషారుగా ఉన్నారు, ఏంటి విషయం? నీకు మంచి సర్ప్రైజ్ తెచ్చాను. ఏం తెచ్చానో చెప్పు. సర్ప్రైజా? చాక్లెట్ తెచ్చావా లేదంటే పానీపూరి తెచ్చావా? చాక్లెట్లు, పానీపూరి, ఫ్యాన్సీలు ఏంటి నీకు? ఏ పానీపూరి బండి దగ్గర కూడా మీరే ఉంటారుగా. సారీ కానీ పోనీ ఏం తెచ్చావో చెప్పొచ్చుగా. ఇప్పుడే మా మామయ్య గారితో ఇంటర్వ్యూ ఫినిష్ చేసా. అపాయింట్మెంట్ లెటర్ తో నీ దగ్గరికి వచ్చేసా. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. యాహూ, ఇప్పటికి మన కోరిక నెరవేరింది అనమాట. అంటే జాబ్ వచ్చినంత వరకు నన్ను పెళ్లి చేసుకోవా? ఏంటి ఈశ్వర్ అలా అంటావు? నీకు జాబ్ వచ్చినా రాకపోయినా నువ్వు తప్ప నాకు ఎవరూ వద్దు. నాకు తెలియదా గీత, నేను ఏదో జోక్ చేశానంతే. సర్లే, ఇంకేంటి సంగతులు? ఇంటర్వ్యూ ఎలా జరిగింది? మా నాన్నగారు ఏమన్నారు? మా మామయ్య గారా? మా మామయ్య గారు నా ఇంటర్వ్యూ చూసి ఫిదా అయిపోయి నువ్వే నా అల్లుడు అంటున్నాడు. అవునా? పిచ్చి గీత, మా మీద ఉన్న నీ ప్రేమను చూస్తుంటే విరాహ తాపంతో విరసిల్లుతున్నట్టున్నావు. ఏ నాకేనా, నీకు లేదా? నీకంటే 10 రెట్లు ఉంది గీత. ఎప్పుడెప్పుడు మన పెళ్ళవుతుందా, ఎప్పుడెప్పుడు ఒక క్రికెట్ టీం కనేద్దామా అన్న. ఆపు, క్రికెట్ టీం అంటే నా వల్ల కాదు కానీ షటిల్ టీం అయితే ఓకే. అయితే ముహూర్తాలు పెట్టేలోపు చిన్న చిన్న ఆటలాడేసుకుందాం.
ఆయన ఇంకా మీకు ఈ ఆకారం తెలియదురా నాయనా? ఈ ఆకారం అంటే ఇంకా సున్నారా? శూన్యం అని అర్థంరా. ఈ జగత్తంతా శూన్యమని నా భావనరా. పేరేలా వచ్చింది గురువు గారు? ఓరే నాయనా, నేను దూసి రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా పనిచేసేటప్పుడు ఎన్నో బళ్ళకి స్టేషన్ మాస్టర్ ఊపుతాడురా, జెండాలు ఊపేవాడురా. అప్పుడు నన్ను ఊపుడు మాస్టర్ అనేవాడు. ఆ తరువాత నేను బాబా అవతారం ఎత్తినాక ఊపుడు బాబా అయ్యానురా. అర్థమైంది గురువు గారు. స్టేషన్ మాస్టర్ పాఠాలు చెప్పరు కదండి, మరి అతన్ని మాస్టారు అని ఎందుకు అంటారు గురువు గారు? ఒరే నాయనా, ఆయన జెండా లోపడంలో మాస్టారు. మరి మన గ్రామాలలో ఎంతో మంది మాస్టర్లు ఉన్నారు. వంట చేసేవాడిని వంట మాస్టర్లు అంటారు. అలాగే పెయింటింగ్ వేసేవాడిని పెయింటింగ్ మాస్టర్లు అంటారు. అలాగే మన గ్రామాల్లో ఇంకో రకం మాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళేంట్రా బహిరంగ చెప్పకూడదురా. వాళ్ళు సృష్టి రహస్యం లేరా, వాళ్ళు సృష్టి మాస్టర్. అదే సృష్టి సృష్టి మాస్టర్. హర హర మహాదేవ, శంభో శంకర, కాశీ విశ్వేశ్వర, హర 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 మమ హర, ఓం నమః శివాయ. సందేహం ఉందండి. ఏమిటాయన అడుగురా? మన ఊర్లో కొందరు కొందరు తేడా ఏంటండి? ఓరే బాబు నాయనా, ఆ తేడా కూడా ఇంకా తెలియదురా. ఇంకా పడుకోవడానికి తొంగోడానికి తేడా తెలియదు. పగలు నిద్రపోవడాన్ని పడుకోవడం అంటారు. అదే రాత్రి 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 నిద్రపోవడాన్ని తొంగడం అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఎల్లకెలా పడుకోవడాన్ని పడుకోవడం అంటారా. బొమ్మలో పడుకుంటారు చూడు, తొంగడం అంటారా. చెప్పురా, చిన్నది పెద్దదో కాదో చెప్పురా. ఎందుకు గురువు గారు గొడవలు ఆడుకుంటారు? ఇంకెందుకురా తగులు ఆడుకుంటారు? ఒకటేంద్రా, వాళ్ళు వండింది అది బాగోలేదు ఇది బాగోలేదు అనకుండా తిన్నన్నాలు ఏ కయ్యము రాదురా. వాళ్ళు వండింది బాగోలేదనే ఒక సమస్య వచ్చిందనుకో, అప్పుడు వస్తాదిరా అసలు కయ్యం. నాయనా, చిన్న రహస్యం మీకు చెప్పాలి. పగలు కయ్యం ఆడితే ఆడండి, కానీ చీకటి పడినాక
చీకటి పడినాక రాత్రి మాత్రం ఎప్పుడు కయ్యమాడకండి రా నాయనా. అర్థమైందిరా? అంటే మీకు ఏ పాటికే రాత్రి పగలు తేడా తెలిసిందైతే. మీరు ముదురులేండి రా నాయన, నా శిష్యులుగా మీరు ముదురులే. నాయన మధ్య నేను చాలా అలిసిపోతున్నాను గురువుగారు. ఇదేదో బాగుందిరా. ఏరుకున్నోడు వెంట గీరుకున్నోడు పట్టట్టుందిరా ఈ ప్రశ్న. నేను కూడా ఒకప్పుడు అలాగే అలిసిపోయేవాణ్ణి. అసలు ఆ అలికి ఎందుకా అని ఆలోచించాను. కొత్త భంగిమలు కారణమని తెలిసింది. ఆ భంగిమలు విడిచిపెట్టేశాను. దెబ్బతో నా అలికి తగ్గిపోయింది. ఒరే నాయనా, నీవు కూడా శిష్య ఆ కొత్త భంగిమల మానేరా. అలికి మాటకేమి కానీ నువ్వు ముందు ఆరిపోతున్నావురా. గురువు గారు, ఈ సమాజంలో ఎక్కువ సమాచారం ఎవరి దగ్గర ఉంటుంది గురువు గారు? ఇంకెవరి దగ్గర ఉంటాదిరా? చెప్పండి గురువు గారు. పట్టి పని వాళ్ళ దగ్గర. ఓహో, పట్టి పని వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఉన్నంత సమాచారం ఓహో, ఈ ప్రపంచంలో పేరు మోసిన వార్తా సంస్థల దగ్గర కూడా ఉండదురా. చూడండి రా నాయన, చెప్పండి గురువు గారు. మన గ్రామాలలో ఆ సాంప్రదాయం లేదు. కానీ నేను హిమాలయాల నుంచి వచ్చేటప్పుడు కొన్ని గ్రామాలలో చూశాను. ఏం చూశారు గురువు గారు? నైటీ వేస్తారు కదా, నైటీ అంటారు. ఆ నైటీలు వేసుకొని బట్టి పనికి వెళ్ళిపోయి ఓహో, గల్ల 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 ఆడించుకుంటూ, ఏంటి గురువు గారు? అదేంట్రా తట్ట తట్ట ఓహో, తట్ట ఆడించుకుంటూ వెళ్తూ 100 ఉన్నదాయి ఒక్కటి ఉన్నదానికి చూడు చెప్పుతుంది. 100 ఉన్నదాయి ఒకదాని గురించి ఎంచుతా చూడండి. దాని తస్సదియ్యా. ఇప్పుడు బాబాజీ, ఇప్పుడు బాబాజీ, ఇప్పుడు బాబాజీ. ఓం నమ శివాయ. భలే జన సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారు, ఈ సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోవడానికి కారణం ఏంటండి? ఓరే నాయన, క్రమం ఉంటే కాదురా అక్రమం వస్తుంది. కరువురా నాయన, కరువు. ఉన్నదానితో సరిపెట్టుకుంటే ఏ అక్రమ సంబంధాలు ఉండవు. లేని దాని కోసం వెంపర్లాడితే అదేంట్రా, అదే అక్రమ సంబంధాలకి నాంది. ఇంకొక విషయం చెప్పాలరా నాయన మీకు. చెప్పండి గురువు గారు. ఈనాడు ఈ రోజులలో ఈ అక్రమ సంబంధాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం సెల్ ఫోన్లు రా. సెల్ ఫోన్లు వాటి ద్వారా విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అవును గురువు గారు, అర్థమైంది అర్థమైంది గురువు గారు, అర్థమైందా? అర్థమైంది గురువు గారు. ఓరా నాయనా, చెప్పండి గురువు గారు. ఒక్క చిన్న మాటరా. చెప్పండి. మీరు ప్రశ్నలు వేస్తున్నారు, నేను జవాబు చెప్తున్నాను. అవును గురువు గారు. ఈ ప్రశ్న ఈ జవాబే కానీ గురువు గారు హిమాలయాల్లో ఎన్నాళ్ళు ఉన్నారు, చల్లబడిపోయారు, ఈ వేడికి వచ్చాడు, ఈ ప్రాంతంలో వరి కూడు దొరుకుతాది, వరి అన్నం తింటున్నాడు, ఈయనకి ఏమైనా అవసరం ఉందేటోనో ఏమైనా మీకు ఆలోచన ఉండొద్దురా? ఏం కావాలి గురువు గారు? ఏముందరా, నేను అల్ప సంతోషిని. ఒక 2 చిలకలు తీసుకురండి రా. అలాగే గురువు గారు, వెళ్ళి
వాటికి కోత నేర్పేస్తాం రండిరా రండి. గురువు గారు
చూడంగా నువ్వు కన్నులమ్మ ఎదుగాల చూడంగా నువ్వు కన్నులమ్మ సాగు శిస్తులంతా సాగిల పడ్డరమ్మ మహాజు రాజులంతా మొగారిందిరమ్మ కోరంగా రంగులు పూసినాము ఆశలు తీరంగా యశాలు వేసినాము పెద్ద దిక్కులో నా కోరికలు తీర్చడానికి నీ వేషాన్ని కట్టానమ్మా. నన్ను కరుణించమ్మా నీలమ్మ తల్లి. అన్నా, నీ భక్తి శ్రద్ధలు చూస్తుంటే ఆ నీలమ్మ తల్లి నేను ఖచ్చితంగా కరుణించినట్టు ఉందన్నా. అరే కొండారెడ్డి, చెప్పన్నా. మనం కిడ్నాప్ చేసిన స్పెషల్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నాడురా? మన స్థావరంలోనే భద్రంగా ఉన్నాడన్నా. వేసేయమంటావా నా కొడుకుని? తొందర ఎందుకు తంబి? ఇప్పుడే నీలమ్మ తల్లి బలి ముహూర్తం మొదలయ్యింది. మనస్థావరానికి వచ్చి నిన్ను అవమానించిన నా కొడుకుని ఎప్పుడెప్పుడు చంపుతానని నరాలు పొంగుతున్నాయన్నా. తొందరలోనే ఇప్పుడే మరికొద్ది క్షణాల్లో నీ కోరిక తీరుస్తా తంబి. వెళ్ళి నా కొడుకుని ఈడ్చుకున్నారా? ఇప్పుడే ఈడ్చుకు వస్తా అన్నా. అయ్యో పోలే, సింహాన్ని అన్నావు, సీమ సింహాన్ని అన్నావు, వీరసింహాన్ని అన్నావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారా సింహాలన్నీ? అడవికి వెళ్ళాయి, గడ్డి తినడానికి వెళ్ళాయి. అడవిలో ఉన్నా బోన్లో ఉన్నా వేట తింటదిరా. నన్ను విడిచిపెట్టావా? సరే సరే, లేదంటే చిరుతప్పులి లేని పిల్లలు వెంటాడినట్టు పట్టుకొని వెంటాడుతా. ఈ భయంకరకి ఎదురు తిరిగితే చావు ఎంత భయంకరంగా ఉంటుందో నీకు ఈ రోజు రుచి చూపుతా. నాతో ఎదురుగా నిలబడి నాతో తలపడే ధైర్యం లేక నాకు దొంగ దెబ్బ తీసి నన్ను ఎలా కూర్చోబెట్టావు? ఒక్కసారి
ఎదురుగా ఉన్నా కళ్ళల్లో ఉరుకు లేదు బెరుకు లేదు. ఏంట్రా నీ ధైర్యం? నా ధైర్యం, నా శక్తి సామర్థ్యాలు, నా ధైర్యం. శిఖావత్ సార్, సూపర్ సార్, ఏ సంతానాల కోడుకొని ఏంట్రా వీడు నన్ను వేసేది? నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడురా. సారీ రా చంద్రు, ఇన్ఫర్మేషన్ ఇవ్వక తప్పలేదు. నీ పిచ్చి చూస్తుంటే ముచ్చటేస్తోందిరా. పోలీసు యూనిఫామ్ నేర్చుకొని ప్రజల్ని, చట్టాన్ని, దేశాన్ని దోచడానికి దిక్కులేదురా నీకు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమి డైలాగ్ చెప్పావురా? ఏంటి భయంకర వీడు డైలాగులు ఎర్రగొద్దీస్తున్నాడు. నువ్వేమైనా పుష్పాలో అల్లు అనుకుంటువా? చేతులు ఒక్క దెబ్బకి నరికేయక. తొందరపడకు. ఆ నీలమ తల్లి పరిముహూర్తం ఇప్పుడే మొదలవుతుంది. ఉరికమ్మ మక్కిన ఖైదీ కూడా ఆఖరి కోరిక ఏంటో తెలుసుకొని మరీ చంపుతారు. వీడికి ఆ నీలమ తల్లికి బలి ఇచ్చే ముందు స్వర్గం అంటే ఏంటో రుచి చూపుతాం. రమణ సిల్కిల్లే
బిసిలేరి బాటిల్లా ఉండలు లాగేసి విసిరేస్తారు తీరాక కాపాడు చెప్పన్నా, ఎవరన్నా ఈ కొత్త మొహం మన స్థానంలో కనబడుతుంది? నమస్తే అన్న, నా పేరు డానియల్ సోని, హవాలా పీటర్. ఎవరా వీడు ధనియాలు ఆవాలు అంటున్నాడు? డానియల్ ఆవాలు కాదన్న, ఆ, డానియల్ సోని. ఓ 14 దేశాల్లో మీలాంటి వాళ్ళు ఎంతో మంది మాఫియా ముఠాలతో బిజినెస్ చేసే హవాలా. అరే కొండరెడ్డి, చెప్పన్నా, అసలు వీడెవడు? వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? వీడి బయోడేటా ఏంటి? మొత్తం తెలుసుకున్నావా? మొత్తం చెక్ చేశా అన్న. శభాష్. మనకు ఉపయోగపడతాడేమో అని ఆ. నీ దగ్గరికి తీసుకువచ్చా. ఓకే, వీడి సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు మన నీలమ్మ తల్లి బలి ముహూర్తం ఇప్పుడే మొదలవుతుంది. అమ్మా నీలమ్మ తల్లి! అమ్మా! అమ్మా, నేనే తల్లి! ఈ ప్రసాదాన్ని స్వీకరించమ్మా నేలమ్మ తల్లి. నేలమ్మ తల్లి! ఏయ్! ఆ! ఎవడెవరా నువ్వు? ఒకరిని చంపాలంటే వాడి గురించి ఒక్కడి గురించే తెలుసుకుంటే సరిపోదురా. వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడా, ఉంటే వాడి కెపాసిటీ ఎంతో తెలుసుకొని చంపాలరా. రావణలంక లాంటి నా సామ్రాజ్యంలోకి, ఈ భయంకర సామ్రాజ్యంలో అడుగుపెట్టి ఆంజనేయుల్లో వీరంగా సృష్టిస్తున్నావు. ఎవడెవరా నువ్వు? ఈశ్వర్ కుమార్ ఐపీఎస్! ఆ? బ్యాచ్ నంబర్ 22, బ్రాండెడ్ జమ్మూ కాశ్మీర్, టాపర్ ఆఫ్ ది బ్యాచ్. నిన్ను నీవనుకున్న వాళ్ళని పట్టుకోవడానికి ప్రభుత్వం అపాయింట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ రా. ఒరే భయంకర్, నీ ప్రాణాల మీద నీకెంత తీపుందో ఎదుటివాడి ప్రాణాలు కూడా అంతేరా. అయినా ఎదుటివాడి ప్రాణాల మీద చులకనగా చూసే నీలాంటి వాళ్ళని బతకనివ్వడి ఈశ్వర్ కుమార్ ఐపీఎస్. ఆ? నువ్వు ఐపీఎస్ అయితే నాకేంటి, ఐఏఎస్ అయితే నాకేంటి? నా గురించి తెలుసుకోవాలంటే ఈ భారతదేశంలో ఏ మారుమూల పల్లెటూరికైనా వెళ్ళి అడుగురా. అక్కడ ఉన్న తల్లుల పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు నాన్న పువ్వు తినరా, పువ్వు చూడొస్తాడు అనరురా. నాన్న పువ్వు తినపోతే ఈ భయంకర వస్తాడు అని అంటారు. అలాంటి ఈ భయంకర స్థావరానికి వచ్చావంటే నీకు చాలంటే ఎందుకురా అంత తొందర? నీతి నిజాయితీతో పని చేస్తానని ఆ ధర్మదేవత సాక్షిగా ప్రమాణం చేసినప్పుడే తెలుసురా, ఏదో ఒక రోజు మృత్యువు నాకు ఎదురొస్తుందని. ఒరే భయంకర్, నీకు చంపడం అంటే ఇష్టం, నాకు ఈ దేశం కోసం చావడం అంటే ఇష్టం రా. అది ఒక్క పోలీసుడు మాత్రమే అనుభవించగల అనుభూతిరా. నీలాంటి గోండాన కొడుకులకి ఏమర్థమవుతుంది? ఆ? నువ్వేమి అంకుశంలో రాజశేఖరవి కాదు, అగ్నిలో సాయి కుమార్వి కాదు. తప్పు చేసావు ఐపీఎస్, తప్పు చేసావు. ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా. ఈ రావణుని చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా. ఉందా?
పూర్తిగా ఈ భయంకర గురించి పూర్తిగా తెలుసుకొని రావాల్సిందిరా. తెలుసుకొనే వచ్చానురా. దోపిడీలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అరాచకాలు చచ్చే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే గోండా నా కొడుకు. ఇంకా నిన్ను ప్రాణాలతో ఉంచితే ఈ భరతమాత కన్నీళ్ళు పెట్టుకుంటుందిరా. దేశభక్తి దేశభక్తి పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, గంగ. We are the people of India and we are all living together అని పుస్తకాల్లో చదువుకోవడానికి మాత్రమే బాగుంటాయిరా. స్వేచ్ఛ అనే పేరుతో చిన్న పిల్లల పైన, ఆడవాళ్ళ పైన అత్యాచారాలు చేస్తుంటే ఏం చేస్తున్నారా మీ ఐపీఎస్? లౌకికవాదం అనే పేరుతో హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని అనగదొక్కుతుంటే ఏం చేస్తున్నారా మీ ఐపీఎస్? రాజకీయం అనే పేరుతో ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటే ఏం చేస్తున్నారా మీ న్యాయస్థానాలు? మొన్న జమ్మూ కాశ్మీర్ లో నువ్వు హిందువా కాదా అని అడిగి మరి 27 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి పారిస్తే ఆ పాకిస్తానీ లంజా కొడుకుల్ని ఏం చేస్తున్నారా మీ ప్రభుత్వాలు? అందుకే ఈ భారతదేశంలో అతి త్వరలో ఈ భయంకర పరిపాలన మొదలవబోతుంది. భారతదేశంపై అధికారం చెలాయించాలని చూసిన తెల్ల దొరలను గడగడలాడించిన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజులు వాటి పుట్టిన వంటి పుణ్య భూమిరా ఇది. ఎంతో మంది వేల మైళ్ళు నడిచిన కర్మ భూమిరా ఇది. అరే భయంకర్, నువ్వు రేసు మొదలు పెట్టేశావు. రేసులో ఓడిపోవడానికి నిన్ను రన్నది కాదురా, నేర్చుకున్నాను. ఎప్పుడెప్పుడు నిన్ను పట్టుకుంటానా, ఎప్పుడెప్పుడు నీతో ఓసల లెక్క పెట్టిస్తానా అని చూస్తున్నా. అలా నిన్ను పట్టించి ఓసల లెక్క అంటించకపోతే నా పేరు ఈశ్వర్ కుమారే కాదు. పట్టుకుంటావు ఈ భయంకరనే పట్టుకుంటావు. అమెరికాలో సిఐఏ నుండి ఇండియాలో సిబిఐ వరకు అంతేందుకురా, యుఎన్ఓలో ఉన్న 192 దేశాలు కూడా ఈ కోసం, నా కోసం, ఈ భయంకర కోసం చెల్లెడు పడుతుంటే దొరకను నన్ను పట్టుకోవడానికి అల్లా టప్పలా తిరిగే గోండానా కొడుకును కాదురా. భయంకర్ ఈ భయంకర్ పేరు చెప్తే ఈ భూలోకం బద్దలవుతుంది. భయంకర్, నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. మర్యాదగా లొంగిపోయావా సరే, లేదంటే నిన్ను ముక్కలుగా నరికి ఈ భరతమాతకి రక్తాభిషేకం చేస్తాను. నువ్వేంట్రా నన్ను నరికేది? కొండగట్టే ఇందాక నన్ను లేపేయమన్నా, ఇప్పుడు నువ్వు పారిపోతున్నావేంట్రా? సార్ ఆ భయంకర్ని పట్టించడానికి ఇలా నటించాను సార్. నేను చాలా మంచివాడిని సార్, నన్ను వదిలేయండి సార్. ఏమి యాక్టింగ్ చేస్తున్నారు సుధాయుడు? అంటే మీరు యస్, ఈశ్వర్ కుమార్ సన్ ఆఫ్ కృష్ణ ప్రసాద్. ఇదే షాప్ లో చాపు. భయంకర్, ఇప్పుడు ప్రపంచం మీద నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రాకపోతే నా పేరు చంద్రాస కాదురా. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.